పిల్లంటే పిల్ల పల్లె వచ్చి ఎందుకయ్యా దొంగళ్ళ కిటికీలో వేసి తొంగి చూస్తావు? రా, నీకోసమే కాసు కూర్చున్నాను. రా కూర్చో. తినవయ్యా తిను. ఈ చికెన్ తిన్నావంటే మరి మాట్లాడు. నీది ముదిరేపులే కదూ? అరే నువ్వు ముసలే కారెట్టున్నావే. ఎక్కడో చూసినట్టుంది. ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది పోతుంటారు, ఎంతమంది మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఓహో మంచినీళ్ళు కావాలా? నాకు అంతే. అన్నం తినే ముందు మంచినీళ్ళు తాగితే కానీ అన్నం తిరుగుతుంది. తెస్తాను మంచినీళ్ళు. రాజేశ్వర ప్రసాద్ లేడు, మన మహారాజు ఆయన వచ్చాడు. సత్య ప్రమాణం కూర్చోడు. నా కళ్ళ ఏం పెద్ద మనిషి నువ్వు, అన్ని కోతలు నువ్వును. ఎప్పుడో చచ్చిపోయిన రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు కావాలని నీ గారికి వచ్చాడే. నా మాట వినరా, నేను ప్రమాణంగా చెప్తాను. రాజేశ్వర ప్రసాద్ ని నా కళ్ళారా చూశాను రా. చూసావా? రేపు రాత్రికి వస్తే మళ్ళీ నన్ను కూడా పిలుపులేడా? నేను సొత్తా. ఆయన్ని ఎదుటికి రారా? నువ్వే అంత పుణ్యం చేసావా బొట్లేరో? లేదురా, మహాపాపం చేశాను. అందుకునే నేను ఇక్కడ ఉండను. ఈ అడవిలో తపస్సు కూడా పోతాను. నువ్వు అడవిలో కాదు, దిగుడు బావిలోకి దిగినా వచ్చే దెయ్యం రాకపోదు. నువ్వు దిగుడు బావి బొట్లేరో మనకు తెలుసుగా మంత్రం. కడతాం తాయితో దాంతో నువ్వు వెర్రి వెంకటయ్య, ఆయన దెయ్యం కాదురా. నువ్వు తావెత్తికి ఉతికటానికి ఆయన స్వయంగా వచ్చాడంటే నువ్వు తావెత్తికి మీద జాకెట్ అపదాని సోకు జబల. ఎవరు? నేనండి, మేపాలంగిరి గోపాలన్నండి, వంటోండండి. ఎన్నా నుంచి ఉంటున్నా ఇక్కడ? మా ఊరండి కుక్కనెక్కలపాడండి. 2 రోజుల పూట నుంచి ఉంటున్నానండి. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదండి, ఇది తోటండి. గాలి ఊరికనే పోతుందని పీల్చుకోవటానికి వచ్చానండి. అవునండి. ఇలా రానండి. ఎవరికంటే సలాం ఎత్తున్నారు? యువరాజా సాహెబ్, పోలీసు వాళ్ళనే బోల్తా కొట్టించాలని ఎత్తులెత్తుతున్నారే. నేను సిఐడి ఇన్స్పెక్టర్ సదాశివరావు సార్. తమరికి సహాయంగా ఉండమని డాల్టన్ దొర గారు పంపారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. పదండి. ఇవాళంటే వంకాయ కూర అండి, భోజనానికి పదండి. మనం వరహాలు పొయ్యి ఎక్కడుంది, నువ్వెక్కడి నుంచి విసురుతున్నావు? ఓహో, పేరు సెట్ట రావయ్యా రా. 16 years 16 సంవత్సరాలు సర్వీస్ అయ్యా. అయితే
30 సంవత్సరాల సర్వీస్ ఉంటే ఇంట్లో నుంచే విసిరేవాడు అన్నమాట. నీకేమయ్యా ఎన్ని తెప్పులన్నా చెప్తావు, కడుపు నిండిన ఏం మనిషి అయ్యా, మనిషిని వేపుడు చేసేట్టున్నావే. అది కాదయ్యా, అది కాదయ్యా, ముందాగరికి అక్కడ పెట్టవయ్యా. ఇప్పుడు చెప్పవయ్యా. అది కాదయ్యా, నువ్వు పంపించిన బియ్యం ఉడకలేదయ్యా, అందులో రాళ్ళు ఉడికే రాళ్ళు రాళ్ళు. ఏం ఉడికితే అదే తినిపోవు. ఇదంతా వ్యాపార తంత్రం. లేకపోతే ఈ కాలంలో బతకగలమా? ఏమిటి నువ్వు మాట్లాడింది? వ్యాపార తంత్రమా? నీ పొత్తు కోసం నా ప్రాణాలు తీస్తావటయ్యా. ఇదిగో నువ్వు పంపించిన బియ్యంలో రాళ్ళన్నీ పెద్ద మూట కట్టి జాగ్రత్త పెట్టి అలా పెట్టాను. అవి నువ్వే ఏదో ధరగట్టి తీసుకో, లేకపోతే ఎవరన్నా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి చావు. అదేమిటయ్యా, నేను ఏదో చెప్తుంటే నువ్వు దెయ్యం పట్టుకోలే చెప్పడానికే వచ్చానయ్యా. నిన్న రాత్రి 2 గంటలకి రాత్రి సమాచారం చెప్పకయ్యా, పగల సంగతి ఎవరు చెప్పయ్యా బాబు. అదే చెప్పనీయవయ్యా. నిన్న రాత్రి 2 గంటలకి అరుగు మీద మంచం వేసుకొని నా మట్టుకు నేను పడుకున్నాను. అప్పుడే రాజేశ్వర ప్రసాద్ దయ్యమై వచ్చి మహారాజుని పంపి కత్తితో పారిపోతూ ఉంటే నువ్వు నన్ను చూసావా అని అడిగాడయ్యా. ఆ దృశ్యం తలుచుకుంటే నా గుండెలు అదిరిపోతున్నాయి. అప్పుడు నువ్వేమన్నా మహారాజుని చూడలేదు, కత్తిని చూడలేదు. ఆ రాత్రి నాకు నా భార్యకు పోట్లాట వచ్చి నా భార్య నన్ను గదిలో పెట్టి తాళం వేసి పుట్టింటికి పారిపోయింది అని చెప్పేశాను. ఆ దెయ్యం ఇక్కడ కూడా వచ్చిందయ్యా. ఇక్కడ కూడా వచ్చిందా? నువ్వేమన్నా ఏమన్నదే చూసానంటే పుర్రుమని దూదలకి ఎగిరిపోయింది. ఇక్కడుంటే ఏదో పెద్ద అపాయం వచ్చేటట్టుంది. దుకాణం అంతా నా అల్లుడికి అప్పచెప్పేసేసేసి నేను ఏ కాశీయో రామేశ్వరం వెళ్ళిపోతాను. మీరంతా ఇక్కడే చాలంటే అంతే. మేమేం తెస్తాం? మా దాసందరూ లండన్ వెళ్తారు, అయ్యగారు కూడా లండన్ వెళ్తారు. నువ్వు లండన్ వెళ్తున్నావా? అయితే నువ్వు వచ్చేటప్పుడు నా మనవరాలికి నడిచే బొమ్మను పట్టురా. పూజంతో పడిపోతున్నాయా? శివశంకర శంభో, శివశంకర శంభో. ఏమిటండి శాస్త్రి గారు శంభో గింభో అంటున్నారు? ఓహో, వరహాలు గారా. తమ సందర్శనమై సంవత్సరంబులు గడిచినవి. అయినను వన్యవాసి తగ్గకుండా యవ్వన రూపంబున ఉన్నవాడవు. మేము ఇచ్చిన నిత్య యవ్వనాదిత్య లేహ్యమును పత్యపూర్వకముగా సేవించుచున్నారా? అసలు ఉన్న ప్రాణానికి ఏమి వస్తే నీ లేహేలు ఎక్కడ తినేయమంటావయ్యా? ఈ మాటల అంతరార్థము మా మనసుకెక్కుటలేదే. పోనీ నీ బుర్ర కన్నా ఎక్కిందా అని, పోనీ నీ చెవి కన్నా ఎక్కిందా అని. శివుని కృప వల్ల తమ్మెట్లు గల మా చెవులకు చెవుడు కలగలేదు. చెప్పు తమ్ముడు. ఓహో, అట్లయినచో నీ తమ్మెట్లు గల చెవులను నాకు అందించదరా ఒక రహస్యము చెప్పేదను. ఈశ్వరుడు తప్ప ఇక్కడెవరున్నారు? ఆయన ఎట్టి లౌక్య విషయములు ఆలించరు. కించిత్తు దూరముగా ఉండి చెప్పు తమ్ముడు. రాత్రి మీ ఇంటికి దిగి వచ్చిందా? రాత్రి మా ఇంటికి మా అత్తగారు గడ్డం పెట్టి వచ్చిందా? గడ్డం ఏమీ స్వామితో పరిహాసమా? ఏమిటి అడ్డజట్టవాసు? అర్థం లేదో దిడ్డం లేదయ్యా. నేను చెప్పిన మాట వినమంటుంటాను. రాజేశ్వర ప్రసాద్ గారి నా కళ్ళారా కూర్చున్నాయ్యా. చాలు చాలు వరహాలు. ఆయన ఎప్పుడో శివైక్యం పొంది సిద్ధించిన నీకేదో మనోభ్రాంతి. భ్రాంతియా? ఆహా, భ్రాంతి చూసి అన్నాళ్ళైందయ్యా. కనీసం కళ్ళైనా దొరుకుతుందేమో అనుకున్నాను. అది కాదయ్యా, మన మహారాజుని నేను చూసానని చెప్తుంటే. వరహాలు, నీ చిత్తము చికాకు పాలై ఉన్నది. శ్మశానవాసి అయిన ఈశ్వరుని కృప వల్ల నీ చిత్తము శాంతియుతమగుగా. ఇదిగో నువ్వు మన ముఠాలో మనిషి కదా అని నిజం చెప్తున్నాను. మహారాజు శ్మశానవాసితో తాకా వస్తాడు. మీరంతా కట్టకట్టుకుని ఏ గంగలైనా దూకి చావండి. నే వెళుతున్నాను. కాలకోట విషము కంఠమున భరించిన నీలకంఠ, గంగాధర, వరహాలు పాపము చేసి పరితపించుతున్నాడు. నీ భక్తుడనైన నన్ను పరీక్షించకము. రక్షించము దేవా,